ఈ సమయంలో ఒక భారతీయ సన్యాసిలాగా ఏకాంత జీవనం గడపాలనే సహజమైన కోరిక చెదిరిపోయి తానొక గొప్ప బాధ్యతను నెరవేర్చడానికి పుట్టానన్న భవిష్యత్ జ్ఞానం ఆయనలో కలుగసాగింది. తనొక్కడి సొంత ముక్తి కోసం వెంపర్లాడే మామూలు సాధువును కాదని ఆయనకు తేటతెల్లమైంది. భారతదేశాన్ని మరింత బాగా తెలుసుకోవాలన్న కోరిక రగులుతుండగా అణగద్రొక్కబడిన భరతమాత మౌనరోదనల విన్నపాలు తన చుట్టూ పెల్లుబుకుతుండగా హిందువులకు పరమపవిత్రమైన వారణాసిని ముందుగా చేరుకున్నారు. అక్కడ నుంచి లక్నో, ఆగ్రా, బృందావనం, హత్రాస్, రిషికేశ్లకు పర్యటించి తిరిగి కొంతకాలం పాటు బారానగర్కు వచ్చారు. హత్రాస్లో తనకు ప్రథమ శిష్యుడై స్వామి సదానందగా పెరొందిన శరత్ చంద్రగుప్తాను కలుసుకున్నారు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేయాలనే బృహత్ పథకాన్ని తనకు తన గురుదేవులు అప్పగించారని అతనికి తెలిపారు. హత్రాస్లోని రైల్వే స్టేషనులో ఉద్యోగస్తుడైన శరత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన గురువు యొక్క మహత్కార్యంలో సహాయపడటానికి ఆయనను అనుసరించాడు. స్వామీజీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన 1890వ సంవత్సరంలో ఆయన ఘాజీపూర్లోని పవహారిబాబాను కలిసినప్పుడు జరిగింది. ఆయన యొక్క సాధుత్వానికి స్వామీజీ తన జీవిత పర్యంతం గొప్ప ఆదరాన్ని చూపించారు. ఈ సమయంలో ఆయన అద్వైతపు అనంత నిశ్శబ్దంలో మునిగిపోవాలన్న కోరికకు, మరొక ప్రక్క తన గురుదేవుల మహత్కార్యానికి పరిపూర్ణత కలిగించాలన్న సంకల్పానికి మధ్య మదనపడసాగాడు. సర్వోత్కృష్టమైన సమాధిలో ఆ భగవంతుడిలో లీనమైపోవాలని తన హృదయంలో తొలుస్తున్న తపనను పవహారిబాబా ఉపశమింపజేయగలుగుతారని ఆయన భావించారు. ఈ ప్రబలమైన కోరిక తన గురుదేవులు తనకప్పగించిన బాధ్యత నుండి ఆయనను దూరంగా లాగివేయసాగింది. 21 రోజుల పాటు ఆ ఆకర్షణకు లొంగిపోయే స్థితికి చేరిన ప్రతిసారీ గురుదేవులు తన దర్శనం ద్వారా ఆయనను తిరిగి తన పనివైపు మరలించారు. గురుదేవులు గతించిన తర్వాత యువ సన్యాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉన్న శ్రీశారదాదేవి వద్ద స్వామీజీ సెలవు తీసుకున్నారు. అన్ని రకాల బంధాలను త్రెంచివేసి హిమాలయ పర్వతాల గంభీర ఏకాంతంలోకి పోవాలని తన సోదర్సన్యాసుల వద్ద కూడా సెలవు తీసుకున్నారు. ఇప్పుడు కొంతకాలం ఏకాంతంగా ఉండడం అత్యవసరంగా ఆయనకు తోచింది. రోమారోలా ఇలా వర్ణించాడు: ఇది ఒక మహాప్రస్థానం. ఒక గజీతగానిలాగా ఆయన భారతదేశ మహాసాగరంలోకి దుమికారు. ఆ మహాసాగరం ఆయన కాలిబాటల్ని కప్పివేసింది. దాని అలలలో తేలుతూ అటూ ఇటూ కొట్టుకుపోతున్న జనసామాన్యంలోనూ వేలమంది సన్యాసుల్లో తాను ఒక అనామక సన్యాసిగానూ కలిసిపోయారు. కాని ప్రజ్వరిల్లుతున్న మేధస్సు ఆయన కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనపడేది. ఎంత మారువేషం వేసినా రాజు రాజే. ఆయన పరివ్రాజక జీవితం ఆయనను చారిత్రాత్మకంగానూ తీర్థయాత్రాస్థలాలుగానూ పేరొందిన రకరకాల చోట్లకు తీసుకుపోయింది. ఆయన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మైసూర్, కేరళ, మద్రాసు, హైదరాబాదులకు పర్యటించారు. ప్రతిచోటా రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ప్రాచీన భారతదేశ ఔన్నత్యం ఆయనకు స్పష్టంగా గోచరించింది. ఈ మహాసంస్కృతికి మధ్య భారతదేశ జనసామాన్యం యొక్క కష్టాలు, కడగండ్లు ఆయన మనస్సును ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఒక రాజసంస్థానం నుండి మరొక రాజసంస్థానానికి తిరిగి వారి కష్టాలను కడతేర్చే మార్గాలను అన్వేషించారు. ఆ విధంగా ఆయన పలు రాజసంస్థానాల పరిపాలకుల్ని, ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకున్నారు. వారిలో ఖేత్రీ మహారాజైన అజిత్ సింగ్ ఆయనకు ప్రాణస్నేహితుడు, శిష్యుడు అయ్యాడు. ఆల్వార్లో స్వామీజీ పతంజలి మహాభాష్యాన్ని అధ్యయనం చేశారు. పూనాలో గొప్ప జాతీయ నాయకుడైన బాలగంగాధర్ తిలక్ వద్ద అతిథిగా ఉన్నారు. మొదట తిలక్ స్వామీజీతో ఒకంత చులకనగా మాట్లాడినా స్వామీజీ జ్ఞానగంభీరతను, ఆలోచనా పరిపుష్టిని మెచ్చుకుని తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానించారు. అక్కడ నుంచి బయలుదేరి కొంతకాలం బెల్గాంలో ఉన్న తరువాత స్వామీజీ బెంగుళూరు, మైసూరులను దర్శించారు. పాశ్చాత్య దేశాలలో మన సనాతన ధర్మాన్ని బోధించి భారతదేశానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కోరడానికి అవసరమైన ధన సహాయాన్ని తాను అందిస్తానని మైసూరు మహారాజు స్వామీజీకి వాగ్దానం చేశారు. మైసూరు నుంచి స్వామీజీ త్రివేంద్రం, కన్యాకుమారి స్వామీజీ ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రముఖ ప్రదేశాలు, వ్యక్తులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చేయలేదు. సామాన్య ప్రజానీకపు దుర్భరదారిద్ర్యం, బాధలు ఆయన హృదయాన్ని కలచివేశాయి. ఇంచుమించు 3 ఏళ్ల పాటు తరచుగా కాలినడకన ప్రయాణించి స్వామీజీ భారతదేశాన్ని తనకు తానుగా చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక విధంగా తన ప్రయాణపు ముగింపుకు చేరుకున్నారు. గొప్ప ఉద్వేగంతో ఆయన కన్యాకుమారిలోని కుమారీదేవి విగ్రహం ముందు సాగిలపడ్డారు. ఆ తర్వాత సముద్రాన్ని ఈది
దక్షిణ తీరంలో కొద్ది దూరంలో నీటి మధ్య ఉన్న ఒక కొండరాయిని చేరుకుని అక్కడ ఆ రాత్రంతా తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. తన ప్రయాణాలలో పొందిన అనుభూతులన్నీ ఒక సుదీర్ చిత్రంగా ఆయన మనోనేత్రం ముందు కదలాయి. భరతమాత యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి, ఆమె పతనానికి గల కారణాలను గురించి, ఆమెను తిరిగి ఉద్ధరించేందుకు తగిన పద్ధతుల గురించి ఆయన ధ్యానం చేశారు. భారతదేశ పేద ప్రజానీకానికి కావలసిన సహాయాన్ని కోరడానికి, తద్వారా తన జీవితపు మహాత్కార్యానికి ఒక రూపునివ్వడానికి పాశ్చాత్య దేశాలకు ప్రయాణించాలన్న అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ఇక్కడే తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆయన రామేశ్వరం, మదురైలకు ప్రయాణమయ్యారు. అక్కడ నుంచి ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ అలసింగా పెరుమాళ్ నాయకత్వంలో ఒక యువ బృందం ఆయన రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది. వారికి ఆయన అమెరికా వెళ్లి అక్కడ చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభలో పాల్గొనాలన్న కోరికను బయటపెట్టారు. ఆ యువ శిష్యులు ఆయన ప్రయాణ ఖర్చులకు అవసరమైన సొమ్మును పోగు చేశారు. కాని ఆ జగన్నాథ తన ప్రయాణానికి ఇచ్చగించిందో లేదో తెలియదన్న నెపంతో స్వామీజీ ఆ ధనాన్ని పేదలకు పంచిపెట్టమని చెప్పారు. ఈ తరుణంలో స్వామీజీ తన మనసులో మాట సరైనదేనన్నదానికి సంకేతంగా ఒక కలలో శ్రీరామకృష్ణులు సముద్రం మీదకు నడుస్తూ తనను కూడా రమ్మని సౌజ్ఞ చేస్తున్నట్టు ఆయనకు కనిపించింది. దీనికి తోడు శ్రీశారదాదేవి కూడా తన దీవెనలను, అంగీకారాన్ని తెలిపారు. శ్రీ శారదాదేవి కూడా ఒక కలలో శ్రీరామకృష్ణుల అంగీకారాన్ని పొందారు. దీనితో స్వామీజీ సందేహాలన్నీ తీరిపోయాయి. ఆయన ప్రయాణానికి అవసరమైన నిధులను సేకరించడానికి స్వామీజీ యువ మిత్రులు మరలా ఉద్యమించారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు హైదరాబాదుకు వెళ్లారు. అమెరికా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు ఆ విధంగా జరుగుతుండగా అకస్మాత్తుగా ఖేత్రీ మహారాజుకు కొడుకు పుట్టిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు రావలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. స్వామీజీ తన శిష్యుడి నుంచి అందిన ఈ ఆహ్వానాన్ని కాదనలేకపోయారు. మహారాజుగారు స్వామీజీని సాదరంగా ఆహ్వానించి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయిస్తానని మాట ఇచ్చారు. ఇక్కడే మహారాజుగారి సలహా మేరకు వివేకానంద అన్న పేరును పెట్టుకున్నారు. తాను మాట ఇచ్చినట్టుగానే మహారాజుగారు తన వ్యక్తిగత కార్యదర్శిని స్వామీజీతో పాటు పంపి బొంబాయి నుండి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయించారు. అమెరికాకు స్వామీజీ మే 1893 31వ తేదీన బయలుదేరారు. స్వామి వివేకానందులు చైనా, జపాన్, కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి జూలై మధ్య భాగంలో చేరుకున్నారు. కాంటన్లో ఆయన కొన్ని బౌద్ధ విహారాలను దర్శించారు. జపాన్ ప్రజల పారిశ్రామిక ప్రగతిని, పరిశుభ్రతను ఎంతగానో మెచ్చుకున్నారు. చికాగోలో ప్రజల కళ్లు చెదిరే భోగభాగ్యాలను, కొత్త విషయాలను కనిపెట్టి మేధాశక్తిని చూసి ఒక చిన్నపిల్లవాడిలాగా దిగ్భ్రామ చెందారు. విశ్వమత మహాసభ సెప్టెంబరు వరకు ప్రారంభం కాదని, తగిన పరిచయ పత్రాలు లేనిదే ఎవరినీ అందులో పాల్గొనడానికి అనుమతించరని తెలుసుకుని నిరాశ చెంది దారి తప్పిపోయినట్టు తోచినా దేవుడిమీద భారం వేసి చికాగో కన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్లారు. తాను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ కాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమైంది. ఆమె తన అతిథిగా ఉండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్వార్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయునితో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయ పత్రాన్ని రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా, విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ జ్ఞానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు అని వ్రాశాడు. సర్వమత మహాసభ ప్రారంభానికి 1-2 రోజుల ముందు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. కాని ఆయన దిగులుకు తోడు ప్రాచ్యమత ప్రతినిధులకు ఆతిథ్యాన్ని అందజేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడి రైల్వే స్టేషనులో ఒక పెద్ద పెట్టెలో తల దాచుకుని మరునాటి ఉదయం తనకు సహాయం చేయగల మనిషి దొరుకుతాడేమోనని బయలుదేరారు. కాని శ్వేతజాతీయులు కానివారికి సహాయం అంత త్వరగా లభించదు. నిష్ఫలంగా చాలాసేపు అన్వేషించిన మిదట అలసిపోయినా అంతా దైవసంకల్పం మీద వదిలి రోడ్డు ప్రక్కన చతికిలబడ్డారు. అకస్మాత్తుగా ఆయన ఎదురుగా ఉన్న ఇంటిలోంచి ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి ఆయనకు ఏ సహాయం కావాలని అడిగారు. ఆమె శ్రీమతి జార్జ్ డబ్ల్యూ హేల్. వారింటి చిరునామాయే అమెరికాలో స్వామీజీ శాశ్వత విలాసంగా నిలిచిపోయింది. హేల్ కుటుంబీకులు స్వామీజీ భక్తులుగా మారి సర్వమత మహాసభ 1893 సెప్టెంబరు 11వ తేదీన ప్రారంభమైంది.
కళా సంస్థ, ఆర్ట్ ఇన్స్టిట్యూట్, సభా ప్రాంగణం సుమారు 7,000 మంది జనంతో కిటకిటలాడిపోయింది. వారు ఆ దేశపు ఉత్కృష్ట సంస్కృతికి ప్రతినిధులు. వేదిక మీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్ని మతాల ప్రతినిధులు ఆసీనులయ్యారు. స్వామీజీ అటువంటి బ్రహ్మాండమైన, విశ్వవిఖ్యాతులైన వారితో నిండిన సభను ఉద్దేశించి ఎన్నడూ ప్రసంగించలేదు. ఆయన చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు మనస్సులో సరస్వతీదేవికి నమస్కరించి, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించారు. వెనువెంటనే బ్రహ్మాండమైన సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. పూర్తిగా 2 నిమిషాల పాటు ఆ కరతాళాలు ఆగలేదు. 7,000 మంది జనం లేచి నిలబడి తమకు అంతుబట్టనిదేదో ఒకదానికి నివాళులర్పించారు. ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో ఆయన పలికిన పలుకులు, తేజస్సుతో నిండిన ఆయన ముఖవర్చస్సు, కాషాయ వస్త్రాలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే మరుసటి రోజు వార్తాపత్రికలు స్వామీజీని సర్వమత మహాసభలో పాల్గొన్న ప్రతినిధులలో అత్యుత్తముడిగా కీర్తించాయి. భిక్షాపాత్రతో బయలుదేరిన ఒక సాధారణ సాధువు అందరి మనస్సులను దోచుకున్నవాడిగా ఎదిగి, స్వామీజీ అటుపై ఆ మహాసభలో చేసిన ప్రసంగాలన్నింటినీ సభికులు గొప్ప గౌరవంతోనూ ఆసక్తితోనూ విన్నారు. అన్నింటిలో విషయమూ సార్వజనీనతే. సభలో మిగిలిన ప్రతినిధులు తమ మతాల గొప్పను గురించి మాట్లాడితే స్వామీజీ ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది అయిన మతాన్ని గురించి మాట్లాడారు. మహాసభ ముగియడంతో స్వామీజీ అనామక జీవితం ముగిసిపోయింది. అటుపైన క్షణం తీరిక లేకుండా సంయుక్త రాష్ట్రాలలోని అన్ని ప్రదేశాలలోనూ ఆయన ఉపన్యసించవలసి వచ్చింది. ఒక ఉపన్యాస సంస్థతో ఒక ఉపన్యాస పర్యటన నిమిత్తం ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల స్వామీజీ నిరంతరం ప్రయాణిస్తూ అన్ని రకాల శ్రోతలను ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చింది. ఈ పర్యటన ఆయనకు పాశ్చాత్య జీవనంలోని వేర్వేరు అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశాన్ని కలిగించినా, ఆ సంస్థ స్వలాభానికి ఆయనను వాడుకుని అవమానాల పాలు చేసింది. ఆయనకు వారి ప్రవర్తనతో రోతపుట్టి ఆ సంస్థతో తెగతెంపులు చేసుకున్నారు. అటుపై నిజమైన ఆసక్తి ఉన్న కొద్దిమంది అమెరికన్ భక్తులకు తరగతులు నిర్వహించారు. వారి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయలేదు. ఆయన 1896 డిసెంబరు వరకు పాశ్చాత్య దేశాలలో ఉన్నారు. ఆ కాలమంతా విపరీతమైన పని ఒత్తిడితో గడిచింది. లెక్కలేనన్ని ఉపన్యాసాలు, తరగతులు నిర్వహించడంతో పాటు ఆయన న్యూయార్కు నగరంలో ఒక వేదాంత సమాజాన్ని స్థాపించారు. సహస్రద్వీపవనంలో ఆయన కొద్దిమంది శిష్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రాజయోగాన్ని రచించారు. 2 సార్లు ఇంగ్లండుకు విజయవంతంగా పర్యటించి ఇప్పుడు జ్ఞానయోగంగా ప్రసిద్ధి పొందిన ఉపన్యాసాలను అక్కడే అందించారు. అక్కడ కొందరిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ సేవియర్ దంపతులు, సోదరి నివేదిత, స్టడీ మొదలైనవారు. అంతకుముందు జె. గుడ్విన్ అనే సంక్షిప్త లేఖకుడు, స్టెనోగ్రాఫర్ శిష్యుడయ్యాడు. ఈ పర్యటనలోనే ఆయన మార్క్స్ ముల్లర్ మహాశయుణ్ణి కలుసుకున్నారు. ఆయన యూరపు ఖండాన్ని పర్యటిస్తున్నప్పుడు ప్రఖ్యాత జర్మన్ ప్రాచ్యతత్వవేత్త అయిన పాల్ డుస్సెన్ను కలుసుకున్నారు. అన్ని మతాలకు మూలమైన సార్వజనీన సూత్రంగా వేదాంతాన్ని పాశ్చాత్య దేశాలలో బోధించడానికి ఆయన అమితమైన కృషి చేశారు. ఆయన ప్రయత్నాల వల్ల వేదాంత ఉద్యమం సంయుక్త రాష్ట్రాలలో ఒక శాశ్వత ప్రాతిపదికన వేళ్లునుకుంది. లండనులో కూడా ఆయన పని కొంత పురోగతి సాధించింది. ఇక ఆయన జన్మభూమి ఆయనను ఎలుగెత్తి పిలువసాగింది. ఆయన సందేశాన్ని అందుకోవడానికి గొప్ప ఆతృతతో ఎదురుచూస్తోంది. అందువల్ల 1896 ఆఖరులో ఆయన లండన్ నుండి భారతదేశానికి బయలుదేరారు. తన పనిని కొనసాగించడానికి అమెరికా, ఇంగ్లండులలోని శిష్యులే కాకుండా తన సోదర సన్యాసులైన శారదానంద, అభేదానంద స్వాములను కూడా వినియోగించారు. వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి డిసెంబర్ 1896 16 తేదీన లండన్ నగరాన్ని వదిలి బయలుదేరారు. ఇటలీలోని రోమ్ తదితర ప్రదేశాలను సందర్శించిన తరువాత డిసెంబరు 30న నేపుల్స్లో భారతదేశానికి వెళ్లే ఓడను ఎక్కారు. నేపుల్స్లో జె. గుడ్విన్ వారితో కలిశాడు. వారు జనవరి 1897 15న కొలంబో చేరుకున్నారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే భారతదేశమంతా పాకిపోయింది. దేశమంతటా అన్ని చోట్ల జనం స్వామీజీని ఆహ్వానించాలని ఆతృతతో ఎదురుచూడసాగారు. ఆయన ఇప్పుడు ఒక అనామక సన్యాసి ఎంతమాత్రం కాదు. ప్రతి చిన్న పెద్ద పట్టణంలోనూ ఆయన విజయానికి తగిన ఎదుర్కోలు పలకడానికి ఆహ్వాన సంఘాలు ఏర్పాటయ్యాయి. రోమారోలా ఇలా వర్ణించాడు: అత్యుత్సాహంతో ఎదురుతెన్నులు చూస్తున్న జనబాహుళ్యానికి తన భారతదేశానికి సందేశంతో రాముడు, కృష్ణుడు, శివుడు పుట్టినగడ్డను పునరుజ్జీవింపజేసే శంఖారావంతో
ఆ జనుల ధీరశక్తిని, అమర ఆత్మశక్తిని ఎలుగెత్తి పిలుస్తూ యుద్ధరంగానికి కదను త్రొక్కమన్నారు. ఆయన ఒక సేనాధిపతి. తన ఉద్యమ ప్రణాళికను వివరించి తన దేశ ప్రజలను ఒక్కుమ్మడిగా లేచరమ్మని పిలుస్తూ, ఓ నా భారతదేశమా, నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా? మరణ మెరుగని నీ ఆత్మలోనే అని ఉద్బోధించారు. మద్రాసులో ఆయన 5 ఉపన్యాసాలను ఇచ్చారు. బలహీనతలను, పిచ్చినమ్మకాలను పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. ఏ దేశ జాతీయ జీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని ఆయన బోధించారు. ఆ మతం ఈ విశ్వమంతా ఆ ఆత్మస్వరూపమే అని బోధిస్తున్నదని, ఆ మతాన్ని బలోపేతం చేస్తే మిగిలినవన్నీ వాటికవే చక్కబడతాయని బోధించారు. అయితే తన దేశ ప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. దేశ ప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడాన్ని, పాతకాలపు పిచ్చి పిచ్చి నమ్మకాలని, కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు. మద్రాసు నుంచి కలకత్తాకు ప్రయాణమై ఫిబ్రవరి 20కి అక్కడకు చేరుకున్నారు. సొంత ఊరు ఆయనకు బ్రహ్మాండంగా స్వాగతం పలికింది. ఇక్కడే స్వామీజీ తన గురుదేవులకు ఘనంగా నివాళులర్పించారు. ఆలోచనలలో, మాటలలో, చేతలలో నేను సాధించినదేమైనా ఉంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికైనా మేలు చేసే ఒక్క మాటైనా నా పెదవుల మీంచి రాలి ఉంటే దానిలో నా గొప్పతనమేమీ లేదు. అది ఆయనదే. నా మాటగా గుర్తుంచుకోండి. ఈ దేశం బాగుపడదలుచుకుంటే ఆయన పేరును ఆశ్రయించవలసిందే. తన మహాత్కార్యాన్ని ఒక గట్టి పునాదిపైన స్థిరపరచడానికి స్వామీజీ సన్యాస, గృహస్థ శిష్యులందరినీ శ్రీబలరాం బోసుగారి ఇంటిలో ఏర్పాటు చేయబడ్డ సమావేశానికి రమ్మని కబురు పెట్టారు. ఆ విధంగా రామకృష్ణ మిషన్ మే 1897లో ఏర్పాటైంది. స్వామీజీ మిషన్ కోసం ప్రతిపాదించిన లక్ష్యాలు, ఆదర్శాలు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, మానవ సేవకు ఉద్దేశించినవి. ఆయన తన భావాలకు కార్యరూపాన్ని ఇవ్వడానికి ఆ విధంగా ఒక యంత్రాంగాన్ని ప్రారంభించారు. కలకత్తా నగరంలో 1898వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు సన్యాసుల, గృహస్థ భక్తుల సహాయంతో స్వామీజీ సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్లేగు వ్యాధి అదుపులోకి వచ్చిన తర్వాత స్వామీజీ తమ ఆ పాశ్చాత్య శిష్యులతో కలిసి నైనిటాల్, ఆల్మోరాలను దర్శించడానికి వెళ్లారు. పాశ్చాత్య శిష్యులకు, ముఖ్యంగా సోదరి నివేదితకు ఈ కాలంలో మంచి శిక్షణ లభించింది. జూన్ 16న స్వామీజీ వీరిలో కొందరు శిష్యులతో కాశ్మీరు వెళ్లారు. ఈ కాశ్మీరు పర్యటన స్వామీజీకి, వారి శిష్యులకు ఒక మరుపురాని అనుభూతి. జూలై చివరలో స్వామీజీ సోదరి వివేదితతో కలిసి అమరనాథ్కు వెళ్లారు. సాంప్రదాయబద్ధంగా అనుసరించాల్సిన ప్రతి చిన్న విషయాన్ని తుచ తప్పక అనుసరిస్తూ, వంటికి బూడిద పులుముకుని, గోచీ మాత్రమే ధరించి ఆగస్టు 2న అమరనాథ్ గుహకు చేరుకున్నారు. ఆయన శరీరం మొత్తం దివ్యావేశంతో కంపించపోసాగింది. ఒక గొప్ప యోగానుభూతి ఆయనకు. శివుడే తనకు స్వయంగా దర్శనమిచ్చాడన్న దానికన్నా ఆ అనుభూతి గురించి స్వామీజీ ఎవరికీ ఏమీ చెప్పలేదు. దీని తర్వాత శ్రీనగర్కు కొంత దూరంలో ఉన్న క్షీరభవాని మాత మందిరానికి స్వామీజీ ఒంటరిగా వెళ్లారు. అది కూడా స్వామీజీకి ఒక మరువలేని అనుభూతి. ఆయన ఆ జగన్మాతలో పూర్తిగా లీనమైపోయారు. తాను వ్రాసిన కవితనే ఉదహరిస్తూ ఆయన ఇలా వర్ణించారు: అదంతా నిజమే, అందులో ప్రతి పదమూ సత్యమే. నేనే దాన్ని నిరూపించాను. ఎందుకంటే ఆ మృత్యురూపాన్ని ప్రత్యక్షంగా ఆలింగనం చేసుకున్నాను గనుక. అక్టోబరు 18కి ఆయన కలకత్తా చేరుకునేసరికి ఆయన పాలిపోయి, బాగా బలహీనపడి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన అనేక పనులలో నిమగ్నమయ్యారు. గంగానది పడమరగట్టు మీద కలకత్తా నుండి 5 మైళ్ల దూరంలో బేలూరు అనే చోట కొంత భూమిని కొని అక్కడ మఠ నిర్మాణం ప్రారంభించారు. 1899 జనవరిలో సన్యాసులు ఆ కొత్త మఠంలోకి మారారు. ఇప్పుడది బేలూరు మఠంగా ప్రసిద్ధి పొందింది. అంతకు కొంతకాలం మునుపే నివేదిత బాలికల పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఇదే సమయంలో బెంగాలీ మాసపత్రిక ఉద్బోధన్ను ప్రారంభించారు. హిమాలయాలలో ఒక మఠాన్ని ప్రారంభించాలన్న స్వామీజీ చిరకాల స్వప్నాన్ని సేవియర్ దంపతులు మాయావతి, ఆల్మోరా లో అద్వైత ఆశ్రమాన్ని నిర్మించడం ద్వారా సఫలీకృతం చేశారు. ఆంగ్ల మాసపత్రిక అయిన ప్రబుద్ధ భారత అంతకుముందే మద్రాసులో ప్రారంభమైంది. కానీ దాని సంపాదకులు 1898లో అకాల మృత్యువు పాలవడంతో 1 నెల దాని ప్రచురణ ఆగిపోయింది. ఆ మాసపత్రికను స్వామీజీ శిష్యులైన స్వరూపానంద స్వామి సంపాదకత్వంలో అల్మోరాలో మళ్లీ ప్రారంభించారు.
1899లో దాన్ని మాయావతిలోని అద్వైత ఆశ్రమానికి మార్చారు. ఈ కాలంలో అక్కడి సన్యాసులను నిరంతరం ఉత్తేజపరుస్తూ తీవ్రమైన ఆధ్యాత్మికతతోనూ సేవతోనూ నిండిన జీవనం వైపు వారిని పురికొల్పారు. ఆయన మాటలలోనే చెప్పినట్టుగా ఆత్మనో మోక్షార్థం జగద్దితాయచ, తన స్వంత మోక్షానికి జగతికి సేవ చేయడానికి అన్న జీవితాదర్శాన్ని వారి ముందుంచారు. కాని స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకీ దిగజారుతున్నది. ఇంకొకసారి పాశ్చాత్య దేశాలకు పర్యటించాలని ఆయన అనుకున్నారు. దానివల్లనైనా ఆయన ఆరోగ్యం బాగుపడవచ్చునన్న ఆశతో సోదర సన్యాసులు ఆయన నిర్ణయాన్ని సమర్థించారు. ప్రపంచాన్ని చుట్టి మరొకసారి తురియానంద స్వామిని, సోదరి నివేదితను వెంట తీసుకుని జూన్ 1899 20న వివేకానంద స్వామి భారతదేశాన్ని వదిలి ప్రయాణమయ్యారు. స్వామీజీతో ప్రయాణం వారిరువురికి గొప్ప శిక్షణా కార్యక్రమంగా రూపొందించింది. సోదరి నివేదిత వారి ప్రయాణాన్ని ఇలా వర్ణించారు: మొదటి నుంచి చివరి వరకు రకరకాల కథల సజీవ స్రవంతి ప్రవహించింది. ఏ క్షణంలో ఆయనలోని అంతర్గానజ్యోతి మెరిసి ఏ కొత్త సత్యాన్ని ఖంగుమనే ఆయన కంఠస్వరంలో వినిపిస్తోందో అన్నది ఎవరికీ తెలియదు. మార్గమధ్యంలో మద్రాసు, కొలంబో, ఆడెన్, మార్సల్స్ మొదలైన ప్రదేశాలను తాకి వారి ఓడ జూలై 31కి లండన్ చేరింది. ఈ ప్రయాణం వల్ల స్వామీజీ ఆరోగ్యం మెరుగుపడింది. 2 వారాలు లండన్లో గడిపి స్వామీజీ న్యూయార్కుకు ఓడలో ప్రయాణమయ్యారు. అక్కడ శ్రీలెగ్గెట్ దంపతులతో కలిసి హడ్సన్ నదీతీరంలో రిడ్జిలీ మానర్ అనే సుందర ప్రదేశంలో ఉన్న వారి గ్రామీణ కుటీరానికి వెళ్లారు. నవంబర్ 5వ తేదీ వరకు స్వామీజీ ఆ ఏకాంత ప్రదేశంలో గడిపారు. ఆ తర్వాత పశ్చిమ తీరానికి పయనమయ్యారు. లాస్ ఏంజల్స్, ఓక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కోలకు వెళ్లారు. మధ్యలో కొద్ది రోజులు చికాగో, డెట్రాయిట్లకు కూడా పర్యటించారు. తూర్పు పశ్చిమాలు పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా మాత్రమే మరింత శక్తిమంతంగా ఎదగగలవన్న నమ్మకం ఇప్పుడు స్వామీజీకి దృఢపడింది. పాశ్చాత్య దేశాల భోగభాగ్యాల వెలుగుజిలుగులు ఆయన కళ్లకు మిరుమిట్లు గొల్పలేదు. అదే విధంగా భారతదేశంలో ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యత, అక్కడి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆయనకు కనబడకుండా దాచలేకపోయింది. స్వామీజీ నివేదితతో ఇలా చెప్పారు: పడమటి దేశాలలో సామాజిక జీవనం పైపైన నవ్వుల పువ్వుల్ని పూయిస్తుంది, కాని వాటి క్రింద అది ఏడ్పులతో మొదలై వెక్కిళ్లతో అంతమవుతుంది. కాని ఇక్కడ భారతదేశంలో పైపొర చీకట్లు కమ్ముకుని చింతలతో నిండినట్టు కనిపించినా దాని క్రింద నిర్లక్ష్యం, ఉల్లాసం నిండి ఉంటాయి. పాశ్చాత్య సమాజం బయటి ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తే ప్రాచ్య సమాజం లోపలి ప్రకృతిని జయించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు వారి ప్రత్యేకతలను నాశనం చేసుకోకుండా చేయి చేయి కలిపి ఒందరుల మంచి కోసం ప్రాక్పశ్చిమాలు పనిచేసి తీరవలసిన సమయం ఆసన్నమైంది. పడమర దేశాలు తూర్పు నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. అదేవిధంగా తూర్పు పడమర నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. నిజానికి ఈ రెండింటి ఆదర్శాలను కలబోయడం ద్వారా మాత్రమే ఉజ్వల భవిష్యత్తుకు రూపుదిద్దగలం. అప్పుడు తూర్పు పడమరలు మిగలవు, మానవజాతి ఒక్కటే. ఈ కాలంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఉత్తర కాలిఫోర్నియాలో శాంతి ఆశ్రమ ప్రారంభం. తురియానంద స్వామిని దానికి నాయకుణ్ణి చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఒక వేదాంత కేంద్రం ప్రారంభించబడింది. ఈ మధ్య కాలంలోనే స్వామీజీ పశ్చిమ అమెరికా నగరాలలో అనేక ఉపన్యాసాలిచ్చారు. కాని స్వామీజీకి దగ్గరపడుతున్న తమ అంత్యకాలం మరింత స్పష్టంగా కనపడసాగింది. ఆయన మిస్కు ఇలా వ్రాశారు: ఆ ప్రశాంత తీరానికి నా నావ చేరుతున్నది. అక్కడ నుంచి మళ్లీ అది బయలుదేరదు. అంతర్జాతీయ సదస్సు సందర్భంగా పారిస్లో జరుగుతున్న మతచరిత్ర సభలలో పాల్గొనడానికి స్వామీజీ 1900 ఆగస్టు 1న విచ్చేశారు. కొందరు స్నేహితులు కలిసి ఆయన అక్టోబరులో పారిస్ వదిలి హంగేరీ, రుమేనియా, సెర్బియా, బల్గేరియాలను దర్శించి చివరిగా కాన్స్టాంటినోపుల్ చేరుకున్నారు. అక్కడ నుండి ఏథెన్స్ మీదుగా కైరో చేరుకున్నారు. కైరోలో స్వామీజీకి అకస్మాత్తుగా భారతదేశానికి వెళ్లిపోవాలనిపించింది. కెప్టెన్ సెవియర్ మరణించి ఉండవచ్చునని ఆయనకు మనస్సులో తోచింది. అక్కడ నుంచి బయలుదేరే మొదటి ఓడలో ఎక్కి స్వామీజీ వేగంగా భారతదేశానికి చేరుకుని డిసెంబర్ 1909న బేలూరు మఠం చేరుకున్నారు. తన రాక గురించి వాళ్లకి ముందుగా తెల్పలేదు. అకస్మాత్తుగా ఆయన అలా రావడం సోదర సన్యాసులకు, శిష్యులకు పట్టలేని ఆనందాన్ని కలిగించింది. కెప్టెన్ సెవియర్ అక్టోబరున మరణించారన్న దుర్వార్త స్వామీజీకి మఠంలో తెలిపారు. శ్రీమతి సేవియర్ను ఓదార్చడానికి ఆయన వెంటనే మాయావతికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి జనవరిన చేరుకుని 15 రోజుల పాటు అక్కడే గడిపారు.
అద్వైతానికి అంకితం చేయబడిన ఈ హిమాలయాశ్రమంలోని దృశ్య సౌందర్యం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. తన ఆరోగ్యాన్ని, తీవ్రమైన చలిని లెక్క చేయకుండా ఆయన అక్కడి చెట్లలోనూ, కొలను చుట్టూ చీకుచింతా లేకుండా ఆనందంగా విహరించారు. బేలూరుకు తిరిగి వచ్చి 7 వారాల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తూర్పు బెంగాలుకు, అస్సాంకు ప్రయాణమయ్యారు. ఆయా చోట్ల ఉన్న తీర్థప్రదేశాలను దర్శించాలని స్వామీజీ తల్లి భువనేశ్వరీదేవి కోరారు. స్వామీజీ మిసెస్ బుల్కు వ్రాసిన ఉత్తరంలో, ప్రతి హిందూ వితంతువుకు ఉండే కోరిక ఇది. నావారికి నేనన్ని విధాలా బాధల్నే తెచ్చిపెట్టాను. ఆమెకున్న ఈ ఒక్క కోరికని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను. నంగల్ బంద్, కామాఖ్య, షిల్లాంగ్ మొదలైన ప్రదేశాలను సందర్శించి, ఢాకాలోనూ, షిల్లాంగ్లోనూ కొన్ని ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత స్వామీజీ మే 2వ వారంలో మఠానికి తిరిగి వచ్చారు. ఇక స్వామీజీ మఠంలో ఎటువంటి చీకుచింత లేని జీవితం గడపడానికి ప్రయత్నించారు. కొన్నిసార్లు గోచీ మాత్రమే ధరించి మఠమైదానాల్లో విహరించేవారు. వంట పనుల మీద అజమాయిషీ చేసేవారు. సన్యాసులతో కలిసి భక్తి గీతాలు పాడేవారు. కొన్నిసార్లు సందర్శకులకు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ, కొన్నిసార్లు తన గదిలో అధ్యయనంలో మునిగిపోయి, కొన్నిసార్లు సన్యాసులకు శాస్త్రాలలోని సూక్ష్మ విషయాలను బోధిస్తూ, తన భవిష్యత్ కార్యప్రణాళికలను వివరిస్తూ కనిపించేవారు. అంతవరకు తన పేరు మీద ఉన్న బేలూరుమఠ ఆస్తులన్నింటినీ తన సోదర సన్యాసుల పేర బదిలీ చేసి తన బాధ్యతలను పూర్తిగా జపాన్ నుండి 2 బౌద్ధ భిక్షువులు సంవత్సరాంతంలో వచ్చి జపాన్లో త్వరలో జరగబోతున్న మతసభలకు విచ్చేయమని కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించలేకపోయినా వారితో పాటు బోధగయకు, వారణాసికి వెళ్లారు. వారణాసిలో కొద్దిమంది యువకులు తన సందేశపు స్ఫూర్తితో పేదలకు వైద్య సహాయం అందించడం చూసి అమితంగా సంతోషించారు. వారు ప్రారంభించిన పని వారణాసిలో ఏర్పడిన రామకృష్ణ మిషన్ సేవా సంస్థకు విత్తనం నాటింది. తన అంత్యకాలం సమీపించిందని స్వామీజీకి తెలుసు. తమ ఆఖరి రోజులలో స్వామీజీ చేసిన పనులన్నీ కావాలని చేసినవే. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెద్ద చెట్టు నీడలో చిన్న చిన్న మొక్కలు పెరగవని ఆయన చెప్పేవారు. జులైవ తేదీన ఆయన ఉదయం నుంచి వరకు ధ్యానం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానంద స్వామితో కలిసి వాహ్యాలిగా నడిచి ఒక వేద పాఠశాలను ప్రారంభించాలన్న తన ఆలోచనను ఆయనకు వివరించారు. సాయంత్రం తన గదిలో 1 గంటసేపు ధ్యానం చేశారు. కొంతసేపు విశ్రాంతిగా పడుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి 2 సార్లు నిండుగా శ్వాస తీసుకుని మహాసమాధిలోకి ప్రవేశించారు. ఆయన తన భౌతిక శరీరాన్ని త్యజించి ఉండవచ్చుగాక, కాని ఆయనలో శ్రీ ఎరిక్ హామన్తో లండన్లో చెప్పిన మాటలు స్వామీజీ అమరుడన్న ఊరటను మనకందరికీ కలిగిస్తాయి. నా శరీరాన్ని ఒక చింకి పోతలాగా విసిరేసి బయటికి పోవడమే మంచిదని నాకు అనిపిస్తూ ఉండవచ్చుగాక, కాని నేను పనిచేయడం మానను. తానే దైవాన్నని ఈ ప్రపంచం తెలుసుకునేంతవరకు ప్రతి ఒక్కరికీ నేను ప్రేరణ కలిగిస్తూనే ఉంటాను.